వదిలేస్తూ శాంతి ముద్ర బాగా ప్రాక్టీస్ చేయండి. బిట్వీన్ ద ఐబ్రోస్ మధ్య స్థానంలో మన దృష్టిని కేంద్రీకరించడమే శాంతి ముద్ర. ఓకే, అందరూ వచ్చేసారు. ధ్యానానికి వెళ్ళడానికి సిద్ధం కండి అందరూ కూడా. ఈరోజు అంతా ధ్యానమే, చక్ర ధ్యానం, యోగ నిద్ర, త్రాటక క్రియ, స్పిరిచువల్ వేలోకి వెళ్తున్నాం అందరూ. వస్తుంది, రోజు చేస్తుంటే నిలబడుతుంది. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసారు. చక్కప్పుడు పూర్తిగా మీ బ్రూ మధ్య స్థానంలో బిట్వీన్ ద ఐబ్రోస్ మీ దృష్టిని కేంద్రీకరించాలి. చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. భైరవి ముద్ర. మగవాళ్ళైతే రైట్ హ్యాండ్ పైన పెట్టుకోండి, లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. రెండు చేతులు ఒక చేతిలో ఒక చేయి పెట్టుకోండి. మగవాళ్ళు రైట్ హ్యాండ్ పైన ఉండాలి, ఆడవాళ్ళలో లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉండాలి. ఇది ఒకటి మార్చుకోండి. భైరవి ముద్ర ఇలా పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకొని వెన్నెముక మెడత నిటారుగా పెట్టుకోండి. కళ్ళు మూసుకుని పూర్తి శ్వాసను గమనించండి. పూర్తిగా తీశారు. ఇప్పుడు రెండు కళ్ళు పూర్తిగా తెరవండి. ఇప్పుడు అలాగే నెమ్మదిగా మీ దృష్టిని ఆజ్ఞాచక్రం మీద పెట్టండి. చక్కగా మీ భ్రూ మధ్య స్థానంలో ఓ జ్యోతి రూపాన్ని దర్శించండి. చక్కగా భ్రూ మధ్య స్థానం బిట్వీన్ ద ఐబ్రోస్ చక్కగా ప్రయత్నం చేయండి. కళ్ళు కొంచెం మంటలుగా అనిపిస్తాయి. చక్కగా ఒక్కసారి రెండు కళ్ళు దగ్గరగా క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. వీలైనంత వరకు ప్రశాంతంగా భ్రూ మధ్య స్థానంలో జ్యోతి రూపాన్ని దర్శిస్తున్నట్టుగా అలాగే ఉండండి. కొత్తవాడికి కంట్లోంచి అలా వాటర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఉండండి. నిండు శ్వాస తీసుకొని తీసారు. నిలబడుతుంది ముందుగా ఆ ఫ్లేమ్ అలాగా టక 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 కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా ఈ ఆజ్ఞాచక్రంలో జ్యోతి రూపాన్ని దర్శిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రయత్నం చేయండి. చక్కగా కళ్ళు బాగా మంటలుగా అనిపిస్తాయి. కంట్లో వాటర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. కంటి చూపు బాగా మెరుగుతుంది. ఫోకస్ ఫోకస్. చక్కగా నెమ్మదిగా అలా రెండు కళ్ళు పూర్తిగా క్లోజ్ చేయండి. ఒకసారి అలా ఓపెన్ చేయండి. 3 పరిగెలు అలా బ్లింక్ చేయండి. ఉంగరపేలు ఓపెన్ చేయండి. చక్కగా జెంటిల్ మసాజ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. రిలాక్స్ రిలాక్స్. త్రాటక క్రియ చేసేటప్పుడు ఏకాగ్రత ఎలా అయితే పెరుగుతుందో శాంభవి ముద్ర కూడా చాలా మంచిది. శాంభవి ముద్ర. జయ గురుదత్త. నిండు శ్వాస తీసుకొని తీశారు, పూర్తిగా తీశారు. కపాలభాతి కన్నా ముందు సూర్యచంద్ర నాడీ వ్యాధులు చేద్దాం. సూర్యచంద్ర నాడీ వ్యాధి నుంచి మనం ఈ యొక్క చక్ర ధ్యానంలోకి వెళ్ళిపోదాం. సమయం సరిపోదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ధ్యానం ముద్ర పెట్టుకొని రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. శ్వాస తీసేయండి. లెఫ్ట్ నుంచి మొత్తం పూర్తిగా తీశారు. వెరీ గుడ్. లెఫ్ట్ నుంచి తీసుకోండి. రైట్ నుంచి తీసేయండి. రైట్ నుంచి తీసుకోండి. లెఫ్ట్ నుంచి తీసేయండి. తర్వాత విజువలైజేషన్. అంతే.
ఇక్కడ 5 స్టెప్స్గా అనుకోండి. ఫస్ట్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోండి, రెండవది కలర్ని దృష్టిలో పెట్టుకోండి, తర్వాత సీడ్ మంత్ర చాంటింగ్, తర్వాత అఫర్మేషన్లోకి వెళ్తాం. అఫర్మేషన్ అయిన తర్వాత విజువలైజేషన్లోకి వెళ్ళి అలాగే ధ్యానం చేస్తుంటాం. ధారణ శక్తి పెరుగుతుంది. లమ్ అనే బీజ మంత్రం 4 petals రెడ్ కలర్. ఓకే, తర్వాత 6 petals సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్. ఇక్కడ వమ్ అనే బీజ మంత్రం విఏఎం వమ్. తర్వాత 10 petals కలర్ వచ్చి ఎల్లో కలర్. ఇక్కడ రమ్ అనే బీజ మంత్రం. తర్వాత 12 petals కలర్ వచ్చాడు గ్రీన్ కలర్. అనాహతం అంటే గ్రీన్ అంటే ప్రకృతి. ఎం అనే బీజ మంత్రం. తర్వాత విశుద్ధి చక్ర 16 petals. ఇక్కడ మనం కలర్ వచ్చేటప్పటికి వంగ పువ్వు కలర్ వైలెట్ కలర్. ఇక్కడ హమ్ అనే బీజ మంత్రం, హమ్ అనే సీడ్ మంత్రాన్ని చాంటింగ్ చేస్తాం. అండ్ ఫస్ట్ విజువలైజేషన్, తర్వాత ధ్యానం. మన ఈ యొక్క కలర్ని విజువలైజేషన్ చేయాలి, ఇమేజ్ని విజువలైజేషన్ చేయాలి, తర్వాత మనం చాంటింగ్ చేయాలి, తర్వాత అఫర్మేషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆగ్నేయ చక్ర 2 petals మాత్రమే ఉంటాయి. స్వచ్ఛత శరణాగతి అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ ఆగ్నేయ చక్ర ఇది క్రిస్టల్ వైట్ కలర్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీడ్ మంత్ర ఓం. ఇవి అన్నీ ఒక్కసారి కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్ని సీడ్ మంత్రాలని కలిపి ఒకసారి చేద్దాం. అలా చేసిన తర్వాత అప్పుడు ఆగ్నేయ చక్రం దగ్గర మీ యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. ఓకే, జయ గురుదత్త. సీడ్ మంత్రాలని గుర్తుపెట్టుకోండి. లం వం రం యం హం ఓం, అది. ఓకే, వచ్చేసండి. ధ్యాన ముద్ర పెట్టుకోండి. ధ్యాన ముద్ర పూర్తిగా ఎవరు నేను చెప్పేవారు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవద్దు ఎవరు. క్లోజ్ యువర్ ఐస్. చక్కగా శ్వాసను మాత్రమే గమనించండి. ధ్యాన ముద్ర పెట్టుకోవాలి. స్థిర సుఖాసనంలోకి వచ్చేసేయండి. మీ శరీరాన్ని పూర్తిగా ధ్యానానికి సిద్ధం చేయండి. శరీరంలో ఏ విధమైన బిగింపు ఉండకూడదు. చక్కని ఆసనాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా, మీలో ఉన్నటువంటి ఆలోచనలు, స్ట్రెస్ అన్నీ కూడా పూర్తిగా వదిలేసేయండి. పూర్తిగా ధ్యానానికి సిద్ధం చేస్తున్నారు. రిలాక్స్ అనుకుంటున్నారు. శరీరంలో ఏ విధమైన అలజడులు లేవు. పూర్తి ఏకాగ్రతతో రిలాక్స్ అనుకోండి. రిలాక్స్. ఇప్పుడు మీ యొక్క బుద్ధిని పూర్తిగా మూలాధార చక్రాల దగ్గరికి తీసుకువెళ్ళండి. మూలాధార చక్ర 4 petals లోటస్. పృథ్వీ తత్వాన్ని కలిగినటువంటి 4 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ ఎనర్జీని పూర్తిగా విజువలైజ్ చేయండి. ఇప్పుడు 3 శ్వాసలు పూర్తిగా మూలాధార చక్రాన్ని దగ్గరికి పంపించండి. విజువలైజ్ యువర్ మూలాధార చక్ర. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మన శిరస్సు నుంచి లోపలికి ప్రవేశించి పూర్తిగా మూలాధార చక్రాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా మూలాధార చక్రంలో ఉన్నటువంటి రెడ్ కలర్ ఎనర్జీ పూర్తిగా యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఆ రెడ్ కలర్ ఎనర్జీ ఒక బంతిలాగా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ రెడ్ కలర్ బంతి నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి సెల్ని కూడా తాకుతున్నట్టుగా భావన చేయండి.
ఈ శరీరంలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. శరీరం అంతా శక్తివంతమవుతుంది. ఆ మూలాధార చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. లమ్ అనే బీజ మంత్రాన్ని మననం చేయడం ద్వారా నిండు శ్వాస తీసుకోండి. లం 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 లం. లం 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 లం. లం 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 లం. ఆ మూలాధార చక్ర అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి అన్ని భాగాలకి చక్కగా రేడియేట్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఆ జ్యోతి రూపాన్ని పూర్తిగా దర్శిస్తూ ఆ జ్యోతి యొక్క వెలుగు పూర్తిగా ఆ మూలాధార చక్రం దగ్గర విజువలైజ్ చేయండి. పూర్తిగా హీల్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఇలా అనుకోండి సాధక మిత్రులారా, నాలో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను, ఐఎమ్ సేఫ్ అండ్ ఐఎమ్ సెక్యూర్ అని అనుకోండి. మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఒక తెల్లని కాంతిలాగా స్వాదిష్టాన చక్రాన్ని చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. విజువలైజ్ యువర్ స్వాదిష్టాన చక్ర, 6 petals లోటస్. ఇప్పుడు మీ యొక్క దృష్టిని పూర్తిగా స్వాదిష్టాన చక్రం మీద ఉంచాలి. 3 పర్యాయాలు శ్వాసను పంపించండి. స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా బయటికి పంపించేసేయండి. పూర్తిగా విజువలైజ్ చేయండి. ఆ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆరెంజ్ కలర్ ఎనర్జీ పూర్తిగా యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మన శిరస్సు నుంచి లోపలికి ప్రవేశించి స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నట్టుగా భావన చేయండి. ఆ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆరెంజ్ కలర్ బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి సెల్ని కూడా పూర్తిగా తాగుతున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి. పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. స్వాదిష్టాన చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. వమ్ అనే బీజ మంత్రాన్ని మననం చేయడం ద్వారా నిండు శ్వాస తీసుకోండి. వమ్ 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 వమ్. వమ్ 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 వమ్. పూర్తిగా స్వాదిష్టాన చక్రం అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి ప్రాణశక్తి పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. జ్యోతి రూపాన్ని దర్శించండి. ఆ జ్యోతి యొక్క వెలుగు అక్కడ ఉన్నటువంటి అన్ని భాగాలకి రేడియేట్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా హీల్ అవుతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా అక్కడ
అటువంటి అన్ని సమస్యలు హీల్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఇలా అనుకోండి సాధకులుతున్నాను, నాలో ఉన్నటువంటి అన్ని కోరికలను కూడా వదిలేస్తున్నాను. అలాగే కామక్రోధాలన్నీ కూడా, హర్షడ్ వర్గాలన్నీ కూడా వదిలేస్తున్నాను. నా గుండె పనితీరు బాగా పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది శరీరం అంతా అన్నట్టుగా భావన చేయాలి. ఆ యొక్క స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ప్రాణశక్తి తెల్లని కాంతిలాగా మణిపూరక చక్రాన్ని చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. ఫోకస్ ఆన్ మణిపూరక చక్ర, 10 పెటల్స్, లోటస్ పూర్తిగా విజువలైజ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎల్లో కలర్ ఎనర్జీని పూర్తిగా విజువలైజ్ చేయండి. 3 పర్యాయాలు శ్వాసను పంపించండి. ఇడాకంగుల నాడుల ద్వారా పూర్తిగా ప్రాణశక్తిని ఆ మణిపూరక చక్రంలోకి పంపించండి. పూర్తిగా విజువలైజ్ చేయండి. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ క్రిస్టల్ వైట్ కలర్, ఆ కాస్మిక్ ఎనర్జీ చక్కగా శిరస్సు నుంచి లోపలికి ప్రవేశించి ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నట్టుగా భావన చేయండి. ఆ ఎల్లో కలర్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ ఎల్లో కలర్ బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి సెల్ని కూడా తాకుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలో ఒక వైబ్రేషన్ వస్తుంది. పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. పూర్తిగా విజువలైజ్ చేయండి. చక్కగా వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మణిపూరక చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. రమ్ అనే బీజ మంత్రాన్ని మననం చేయడం ద్వారా నిండు శ్వాస తీసుకోండి. రమ్ 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 రమ్. పూర్తిగా మణిపూరక చక్రం అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి ప్రాణశక్తి చక్కగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్, డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన అన్ని ఆర్గాన్స్కి కూడా చక్కగా మంచి జరుగుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. ఇలా అనుకోండి సాధక మిత్రులారా, నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నేను ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా పాజిటివ్గా డెసిషన్ తీసుకుంటున్నాను. ఈ శరీరం అంతా చాలా శక్తివంతంగా తయారవుతుంది. పూర్తిగా మీ యొక్క మణిపూర చక్రాన్ని పూర్తిగా విజువలైజ్ చేయండి. ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ప్రాణశక్తి తెల్లని కాంతిలాగా అనాహత చక్రాన్ని చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. ఒకసారి అనాహత చక్ర, 12 పెటల్స్, లోటస్ పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. పూర్తిగా ఈ విశ్వం నుంచి వస్తున్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా లోపలికి ప్రవేశించి అనాహత చక్రంలో ఉన్నటువంటి ఆ గ్రీన్ కలర్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నట్టుగా భావన చేయండి.
ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశించి అనాథ చక్రంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని పూర్తిగా యాక్టివేట్ చేస్తున్నట్టుగా భావన చేయండి. ఆ గ్రీన్ కలర్ ఎనర్జీ ఒక బంతిలాగా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ గ్రీన్ కలర్ బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి సెల్ని కూడా తాగుతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా శక్తివంతమవుతుంది. వైబ్రేషన్స్ వస్తున్నాయి, పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. అనాథ చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. ఎం అనే బీజ మంత్రాన్ని మననం చేయడం ద్వారా నిండు శ్వాస తీసుకోండి. యం 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 యం. పూర్తిగా అనాథ చక్ర అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి అన్ని భాగాలకి హార్ట్, లంగ్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్, చక్కగా థైమస్ గ్లాండ్, చక్కగా అన్ని భాగాలకి స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా హీల్ అవుతున్నట్టుగా భావన చేయండి. అనాథ చక్రంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి పూర్తిగా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా పూర్తిగా హీల్ చేస్తున్నట్టుగా భావన చేయండి. ఇలా అనుకోండి సాధక మిత్రులారా, నన్ను నేను ప్రేమించుకోగలుగుతున్నాను, అలాగే అందరినీ కూడా పూర్తిగా ప్రేమించగలుగుతున్నాను, అందరిలోనూ పరమాత్మను చూసే బుద్ధిని స్థిరం చేసుకుంటున్నాను, పూర్తిగా మీ శరీరాన్ని పూర్తిగా ప్రేమిస్తున్నాను అనే భావన చేస్తూ అనాథ చక్రంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి తెల్లని కాంతిలాగా విశుద్ధ చక్రాన్ని చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. ఫోకస్ ఆన్ విశుద్ధ చక్ర. 16 petals లోటస్ ఆకాశతత్వాన్ని కలిగినటువంటి ఆ 16 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి వంగ పువ్వు కలర్ ఎనర్జీని పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. పూర్తిగా శ్వాసను పంపించండి. ఈ విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశించి పూర్తిగా విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క వంగ పువ్వు కలర్లో ఉన్నటువంటి ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నట్టుగా భావన చేయండి. చక్కగా విజువలైజ్ చేయండి సాధకులారా. పూర్తిగా విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క వైలెట్ కలర్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ వైలెట్ కలర్ బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా ప్రతి కణాన్ని, ప్రతి సెల్ని కూడా తాకుతున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి. పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. కళ్ళు ఎవరు తెరవకూడదు, ధ్యానాన్ని కొనసాగించండి. ఎవరు నిద్రపోకూడదు, పూర్తి ఎరుకలో ఉండండి. ఇప్పుడు విశుద్ధ చక్రాన్ని పూర్తిగా అన్బ్లాక్ చేద్దాం.
హమ్ హెచ్ఏఎం హమ్ అనే సీడి మంత్రాన్ని మననం చేయడం ద్వారా నిండు శ్వాస తీసుకోండి. హమ్ 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 హమ్. హమ్ 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 హమ్. హమ్ 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 హమ్. హమ్ 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 హమ్. పూర్తిగా విశుద్ధ చక్రాలు బ్లాక్ అయినట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి ప్రాణశక్తి పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి అన్ని భాగాలకి చక్కగా హీల్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఇలా అనుకోండి సాధక మిత్రులారా, నేను అందరితోనూ చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను. ఏ విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నానో అదే విషయాన్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను. నేను మంచి మాటలనే మాట్లాడగలుగుతున్నాను. పూర్తిగా ఇలా అనుకోండి సాధక మిత్రులారా. విజువలైజ్ యువర్ విశుద్ధ చక్ర. అలాగే విజువలైజ్ చేస్తూ ఉండండి. ఆ విశుద్ధ చక్రం నుంచి ఉన్నటువంటి ప్రాణశక్తి ఒక తెల్లని కాంతిలాగా ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. ఫోకస్ ఆన్ ఆజ్ఞా చక్ర, 2 పెటల్స్. మనస్తత్వాన్ని కలిగినటువంటి 2 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి క్రిస్టల్ వైట్ కలర్ ఎనర్జీని పూర్తిగా విజువలైజ్ చేయండి. ఇప్పుడు 3 పర్యాయాలు పూర్తి శ్వాసని ఈ యొక్క ఆజ్ఞా చక్రానికి పంపించండి. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఒక స్పార్క్ లాగా, ఒక కాంతి లాగా, ఒక లేజర్ కిరణం లాగా పూర్తిగా మన ఆజ్ఞా చక్రాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి. ఈ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా ఒక స్పార్క్ లాగా ఆజ్ఞా చక్రాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి క్రిస్టల్ వైట్ కలర్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ క్రిస్టల్ వైట్ కలర్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి సెల్లని కూడా తాకుతున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా శక్తివంతమవుతుంది. పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. పూర్తిగా ఆ యొక్క ఆజ్ఞా చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. ఓంకారాన్ని 3 పర్యాయాలు అందరూ కూడా ఓంకారాన్ని చేద్దాం. నిండు శ్వాస తీసుకోండి. ఓం 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 ఓం. ఓం ఓం ఓం. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ప్రతి సీడ్ మంత్రాన్ని కూడా మననం చేయడానికి ప్రయత్నం చేయండి. నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా. లం వం రం యం హం
లం వం రం యం హం ఓం. లం యం యం హం ఓం. ఇంకొక పర్యాయం నిండు శ్వాస తీసుకోండి. లం వం రం యం హం ఓం. పూర్తిగా ఆజ్ఞాచక్రం అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి ప్రాణశక్తి శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులకి పూర్తిగా ఆ ప్రాణశక్తి సర్క్యులేట్ అవుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా హీల్ అవుతున్నట్టుగా భావన చేయండి. మధ్య స్థానంలో ఆజ్ఞాచక్రం మధ్యలో చక్కగా ఆ సద్గురుదేవుల యొక్క పాదుకులు దర్శించండి. ఆ పాదుకుల్లో ఉన్నటువంటి విశిష్టమైన రేఖలను దర్శిస్తూ ఈ బ్రాహ్మీముహూర్తంలో మంచి చక్కటి ధ్యానాన్ని మనకు అందించినటువంటి సద్గురుదేవులు వారి యొక్క పాదుకులు దర్శిస్తూ వారికి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ పాదుకా ప్రార్థన. అందరూ నమస్కార ముద్రలోకి వచ్చేసి నమస్కార ముద్ర హృదయ స్థానం. శ్రీభూయుత శ్రీహరిచిహ్నితాభ్యాం అగస్త్యరేఖాధివిరంచితాభ్యాం నిగూఢబీజాక్షరముద్రితాభ్యాం నమో నమః సద్గురుపాదుకాభ్యాం. యోగవందనం, గురువందనం. కుడి అరిచేత భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. రెండు చేతులు బాగా రఫ్ చేయండి వేడి పుట్టే వరకు. ఆ వేడిని కనుబొమ్మల మీద స్పర్శ చేయండి. ఇంకొకసారి మళ్ళీ రఫ్ చేయండి బాగా వేడి పుట్టే వరకు. వేడి కనుబొమ్మల మీద స్పర్శ చేయండి. నెమ్మదిగా చేతులు ఎక్కడ చూస్తూ కళ్ళు మోస్తూ తెరుస్తూ నెమ్మదిగా గమనానికి రండి. యతత్ ఫలం సద్గురు చరణారవిందార్పణమస్తు. జయ